నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం జంగాల కండ్రికలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మనుకూరు రవికుమార్ రెడ్డి, ఈదూరు రామ్మోహన్ రెడ్డి, మునిరెడ్డి, కేఎన్ఆర్ అధినేత నాగేశ్వరరావు, పల్లాల ఆలపాక నాగరాజు తదితరులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ను సర్వేపల్లి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని సోమిరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు దాకా మిమ్మల్ని నేను వదిలిపెట్టలే, మీరు నన్ను వదిలిపెట్టలే. సరే, టైం బాగలేక మధ్యలో ఓడిపోతా వచ్చాం. నేను తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టలే, సర్వేపల్లిని వదిలిపెట్టలే. మీ అందరికీ ఒకటే మనం చేస్తుంటా, నేను మీ వాడిని, మీ కుటుంబ సభ్యుడిని. 4 సార్లు ఓడిపోయినా ఈ ఒక్కసారన్నా గెలిపించండి. ఎవరైనా వైసీపీ వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా నచ్చి చెప్పండి. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఏం జరిగింది? ఆఖరానా నేను నామినేషన్ వేయాలంటే వేసే అభ్యర్థి ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఎన్ని కేసులు ఆయన మీద ఉన్నాయని రాసుకోవాలి. నేను 18 కేసులు రాసుకోన్నా. 18. ఎవరి వల్ల? కాకాని వల్ల. ఆయన మాదిరిగా ఉన్న మట్టి, ఎర్ర మట్టి, తెల్లరాయి ఎత్తేసేవాళ్ళమే లేదు. అక్కడ లాకప్ డెత్ చేస్తే ఏ ఎస్ఐ అయితే పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఉదయగిరి నారాయణని కూలి చేసుకునేవాడిని 3 రోజులు కొట్టి చంపేసి ఏలాడదీసి పోస్ట్ మార్టంలో హత్య అని వస్తే 40 మంది పోలీసులు పంపించి అరుణతి పద్ధతి ప్రకారం వాళ్ళు పూడ్చిపెట్టుకునే సాంప్రదాయానికి విరుద్ధంగా అందరినీ తరిమి కొట్టి ఆ శవాన్ని కాల్చేసి ఆత్మహత్యగా మార్పిస్తారా? నేను ఢిల్లీకి పోయి నేషనల్ ఎస్సీ కమిషన్ కంప్లైంట్ చేసి ఆ డైరెక్టర్ సునీల్ కుమార్ని తీసుకొచ్చి అది హత్య అని తేల్చి ఆ భార్యకి, ఉదయగిరి నారాయణ భార్యకి 30,000 రూపాయలు ప్రభుత్వ ఉద్యోగం, 8,25,000 రూపాయలు డబ్బు, 3 సెంట్ల ఇళ్ల స్థలం, 3 ఎకరాల పొలం, 3 బిడ్డలు. అంటే ఉదయగిరి నారాయణ చనిపోయేటప్పటికి వాళ్ళ తల్లి, వాళ్ళ మరుగుజ్జు అప్పచెల్లెలు, భార్య, 3 బిడ్డలు. నారాయణతో కలిసి 7 మంది ఇటుకు బట్టీలో కూలు చేసుకుని బతికిస్తున్నాడు. ఆయన భార్య బతికించగలదా? ఇవన్నీ ఢిల్లీకి పోయి తీసుకొని వచ్చి ఆ కుటుంబాన్ని కాపాడారు. వాళ్ళది ఏ ఊరు? కందమూరు. ఏ నియోజకవర్గం? రూరల్ నియోజకవర్గం. నాకు ఓట్లు వేస్తారా? కానీ మనం సొసైటీలో మనుషులుగా బతకాలా? సాటి మనుషుల కష్టాల్లో భాగం పంచుకోవాలా? ఆయన 40 మంది పోలీసులు పెట్టి శవాన్ని తగలబెట్టిస్తే లాకప్ డెత్ పోలీస్ స్టేషన్లో నేను ఢిల్లీకి పోయి తీసుకొని వచ్చి ఆ కుటుంబాన్ని కాపాడాం. ఈరోజు